అందరికీ నమస్కారం. హస్తీర ఛానల్‌కి స్వాగతం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చిన వేళ చైత్ర శుద్ధ పంచమి. దీన్ని మనము లక్ష్మీ పంచమిగా జరుపుకుంటాం. మరి ఈ 2026వ సంవత్సరంలో మార్చి నెలలో ఈ లక్ష్మీ పంచమి ఎప్పుడు వచ్చింది? ఏ సమయంలో పూజ చేసుకోవాలి? ఎటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి? నియమాలేమన్నా ఉన్నాయా? ఉపవాసం ఉండాలా? లేదా? ఇలా అన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం అందరూ శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని సర్వ సంపదలకు ఆదిదేవతగా చెప్తారు. మరి అమ్మవారిని ఈ రోజున పూజించాలి అంటే అమ్మవారికి ప్రత్యేకమైన పూజ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే నిత్య పూజా మందిరం కూడా చేసుకోవచ్చు. అమ్మవారి చిత్రపటం లేకుంటే విగ్రహ రూపంలో అయినా లేకుంటే లక్ష్మీ సరస్వతి గణేశుడు ఉన్న చిత్రపటానికైనా మనం పూజించుకోవచ్చు. అమ్మవారిని పసుపు, కుంకుమ, గంధము, పూలతో, చిట్టి గాజులతో అందంగా అలంకరించుకోవాలి. ఏ పూజ చేసినా మొదటిగా మనం వినాయకుడిని పూజించుకోవాలి. కాబట్టి వినాయకుడిని కూడా పూజలో పెట్టుకోండి. ఈ లక్ష్మీ పంచమి వేళ కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. అమ్మవారి విగ్రహాలు ఏదైనా ఉంటే కనుక మీరు అభిషేకానికి పూజలో పెట్టుకోండి. ఇంట్లో లక్ష్మీ కాయిన్స్ ఉన్నా వాటిని కూడా పూజలో పెట్టుకోవచ్చు. చైత్ర శుద్ధ పంచమిని మనము లక్ష్మీ పంచమిగా జరుపుకుంటాం. అయితే మనకి ఉగాది రోజు నుండి లలితా నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవరాత్రుల్లో ఇది 5వ రోజు కూడా. మీరు నవరాత్రులు పూజ చేస్తున్నట్లయితే ఆ పీఠం దగ్గరే లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటాన్ని పెట్టి పూజించవచ్చు. లేదా నిత్య పూజా మందిరంలో అయినా ఈ పూజని మనం చేసుకోవచ్చు. పంచమి తిథి ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఇప్పుడు చూసుకుందాము. మార్చి 22వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12:12 తెల్లవారుజామున అంటే 23వ తారీఖున ప్రారంభమవుతుంది పంచమి తిథి. ఇంకా 23వ తేదీ సోమవారం రాత్రి 9:52 వరకు ఈ పంచమి తిథి ఉంటుంది. సూర్యోదయానికి ఉన్న తిథిని మనం చూసుకుంటాం కనుక 22వ తారీఖు సోమవారం నాడు మనకి చైత్ర శుద్ధ పంచమి సోమవారం వచ్చింది. కనుక లక్ష్మీ పంచమి పూజని మనము 23వ తేదీ సోమవారంన జరుపుకోవాలి. ఈ రోజున అమ్మవారికి తామర ఒత్తులు వేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. కుదరని వాళ్ళు ఇంట్లో ఉన్న ఎరుపు ఒత్తులతో కానీ, పసుపు ఒత్తులు కానీ ఇవేమీ లేకపోతే మామూలు ఒత్తులతో అయినా సరే తీసుకొని ఒక్కొక్క వత్తి తామర రేకులా చేసుకోవాలి. ఇలా 8 ఒత్తులను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడ్డానికి తామర పువ్వులా ఉంటుంది. అవసరమైతే ఈ వత్తులన్నీ కలిపి మధ్యలో దారం కట్టుకోవచ్చు. ఇలా 5 లేకుంటే 6 తామర ఒత్తుల్ని తయారు చేసుకోవాలి. నవరాత్రుల్లో ఇది 5వ రోజు కాబట్టి 5 తామర ఒత్తులు వెలిగిస్తారు. లేదా ఒక దీపమైనా వెలిగించవచ్చు. ఈ రోజున ప్రత్యేకంగా ఉప్పు దీపాన్ని కూడా వెలిగించవచ్చు. ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తారు. మంగళవారము లేకుంటే శుక్రవారాలు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. కనుక లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజించే ఈ రోజున ఈ దీపాన్ని వెలిగించడం చాలా మంచిది. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక బాధల నుండి బయటపడడమే కాక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనవంతులు కూడా అవుతారు. ఈ ఉప్పు దీపాన్ని ఎలా పెట్టాలి అంటే ఒక ప్రమిదలో కల్లుప్పుని తీసుకొని దానిపై మరో ప్రమిదన పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి ముందుగా చెప్పుకున్న విధంగా తామర ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. అమ్మవారికి పసుపు కుంకాన్ని సమర్పించండి. గోరంత పసుపు కుంకుమ ఇస్తే కొండంత సౌభాగ్యాన్ని ఆ తల్లి మనకి ఇస్తుంది. అందుకని ఈరోజు మంగళకరమైన వస్తువులు కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు. బియ్యము, బంగారు, వెండి వంటి వస్తువులు కూడా అమ్మవారి పూజలో పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఆ లక్ష్మీదేవి అమ్మవారు భూలోకానికి వచ్చిన రోజుగా ఈ లక్ష్మీ పంచమిలో చెప్తారు. దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉందండి. మరి ఆ తల్లి మన ఇంటికి రావాలి అంటే ఈరోజు చక్కగా గుమ్మానికి అలంకరణ చేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేసి అమ్మవారి పాదాలను వేసి అమ్మవారికి స్వాగతం చెప్తున్నట్లుగా భావించి ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. పూజా విధానం ముందుగా దీపారాధన చేసి గణపతిని నమస్కారం చేసుకొని స్వామివారిని పూజించిన తర్వాత అమ్మవారి పూజ మొదలుపెట్టాలి. అమ్మవారి ముందు తామర ఒత్తుల దీపాన్ని వెలిగించుకొని మీ సంకల్పము లేదా మీ కోరికను ఏదైనా ఉంటే అది అమ్మవారికి చెప్పుకుంటూ ఆ దీపాలను వెలిగించి దగ్గర ఉన్న అక్షింతలు కానీ పూలు కానీ ఉంచి నమస్కారం చేసుకోండి. అమ్మవారి పాదాలు ఉన్నా కూడా అవి పూజలో పెట్టుకొని పూజించండి. సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు ఇవన్నీ మనకి కలగాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి. మరి ధనానికి లోటు లేకుండా ధనధాన్యాల గురించి కోరుకుంటూ అమ్మవారిని ఈరోజు పూజ చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారిని ఎర్ర పూలతో పూజించాలి.
శుక్ల పంచమి దీన్నే లక్ష్మీ పంచమిగా జరుపుకుంటాం. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ వల్లే అమ్మవారు భూలోకానికి వచ్చారని చెబుతారు. సిరి సంపదలో అమ్మవారు కలుగుతాయి కనుక ఈ రోజంతా ప్రత్యేకంగా అమ్మవారిని పూజిస్తారు. కుదిరితే రూ. 1 కాయిన్స్ అయినా లేకుంటే రూ. 2 కాయిన్స్ అయినా తీసుకొని శ్రీ మాత్రే నమః అనుకుంటూ అమ్మవారి ముందు 11 కాయిన్స్‌తో పూజ చేసుకోండి. అలాగే కనకదార స్తోత్రం పఠించండి. కుంకుమార్చన చేసుకోండి. లలితా నవరాత్రులు కాబట్టి లలితా సహస్రనామాన్ని చదువుకోండి. మణిదీప వర్ణన, మహాలక్ష్మి అష్టకం, కనకదార స్తోత్రం ఇటువంటివన్నీ చదువుకుంటూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. కుంకుమార్చన కోసం అమ్మవారి పాదాలను ఒక ప్లేట్‌లో పెట్టుకొని చేసుకోవచ్చు. లేదా అమ్మవారి విగ్రహానికి లేదా చిత్రపటానికైనా చేసుకోవచ్చు. పాలతో చేసిన పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. అంటే పాయసం, దద్దోజనం, పొంగలి వంటివి. పూజ అనంతరం వాటిని ప్రసాదంగా ఇంట్లో వారందరూ స్వీకరించవచ్చు. మరి ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలి అంటే, పంచమి తిథి మనకి రోజంతా ఉంది కాబట్టి తెల్లవారుజామున పూజ చేసుకోవచ్చు. ఉదయం 10:30, 11 లోగా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం ఈ పూజ ప్రదోషకాలం సమయం దాటిన తర్వాత అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ పూజని చేసుకోవచ్చు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో విశేషమైన ఫలితాలు కలుగుతాయని మనకు వసంత పంచమి కథ చెప్తుంది. ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ చేసుకోవాలి. లలితాదేవి నవరాత్రులు కూడా కాబట్టి 2 పూటల పూజ చేసుకోవచ్చు. లలితా నవరాత్రులు ఉగాది రోజుతో మొదలై శ్రీరామనవమితో ముగుస్తుంది. చివరి రోజు దశమి రోజు మనకు ఉపవాసం చెప్తాం. అయితే ఈ నవరాత్రి 9 రోజులు చేయలేని వాళ్ళు ముఖ్యమైన రోజులు అంటే లక్ష్మీ పంచమి, అష్టమి, అలాగే శ్రీరామనవమి ఈ 3 రోజుల్లో చేయడానికి ప్రయత్నించండి. నవరాత్రులు 9 రోజులు పూజ చేయని వారు ఈ 3 రోజుల్లో ఏ రోజు చేసినా ఫలితం అనేది దక్కుతుందనమాట. ఎవరైనా ముత్తైదును పిలిచి తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా ప్రత్యేకంగా పూజాపీఠం ఏర్పాటు చేసి పూజ చేసిన వాళ్ళు మంగళవారం తీయకూడదు కాబట్టి బుధవారం ఉదయాన్నే కదపవచ్చు. లేదా సోమవారం సాయంత్రం పూజ అనంతరం పూజపీఠాన్ని కదపవచ్చు. పూజలో వాడిన ఒక కాయిన్‌ని తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి మీరు డబ్బులు ఎక్కడైతే భద్రపరుస్తారో అక్కడ దీన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల ధనం స్థిరంగా ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. వసంత పంచమి కథ. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఒకసారి దేవతలపై కోపం తెచ్చుకొని సముద్రం లోపలికి వెళ్ళిపోతుందంట. లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత దేవతలు సిరి సంపదలకు దూరమవుతారు. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తల్లి లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సు చేస్తాడు. అది ఉపవాసంతో కూడి చేస్తాడనమాట. ఆ తర్వాత లక్ష్మీదేవి తన భక్తుల పిలుపు విని ఇంద్రుడి ఉపవాసం ముగిసిన తర్వాత మళ్ళీ జన్మిస్తుంది. తర్వాత ఆమె శ్రీవారిని అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీవారిని వివాహం చేసుకొని తర్వాత అమ్మవారు దేవతలను ఆశీర్వదించి సిరి సంపదలను ప్రసాదిస్తుంది. ఇదంతా జరిగింది చైత్రమాసంలో శుక్లపక్షం 5వ రోజు. అంటే దీన్నే మనం పంచముగా జరుపుకుంటాం. దీన్నే లక్ష్మీ పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా బెల్లాన్ని కూడా నివేదన చేయవచ్చు. అది మళ్ళీ మనం ఇంట్లో వాడుకోవచ్చు. ఈ విధంగా లక్ష్మీ పంచమి రోజు ప్రతి ఒక్కరూ పూజను ఆచరించాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సులభంగా పొందగలిగే పూజ ఇది. పైగా లలిత నవరాత్రులు చేసే పుణ్య ఫలితాన్ని మనం ఈ ఒక్క రోజు పూజ చేయడం వలన దక్కుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.